అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకోసం నేను ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే మీరు కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఎంతో సహాయపడుతున్నారు. మీ అందరికీ క్రీస్తు నామంలో నా నిండు వందనాలు. మీ సమస్యలు ఏదున్నా నాకు తెలియచేయండి. ఖచ్చితంగా నేను నా వ్యక్తిగత ప్రార్థనలో వేకుజామున ప్రార్థన, రాత్రి ప్రార్థన అనేది డైలీ మా సంఘంలో జరిగిస్తున్నా. వేకుజామున 3-4 మధ్యన వెలుగు వచ్చేంత వరకు మేము అనేకుల కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తుంటాం. తరచు మా సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి రాత్రి 7 నుండి 10 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మీరు వాట్సాప్లో మీ నెంబర్ మాకు పంపిస్తే చాలు, మేమే స్వయంగా మీకు ఫోన్ చేసి ప్రార్థిస్తాం. మాది చిల్డ్రన్ ప్రేయర్ టవర్, దయచేసి గమనించండి. మీరు ఫోన్ చేసిన దానికి వెంటనే మేము జవాబు ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే మేము అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అర్జెంటు విషయాలు ఏదన్నా ఉంటే మీరు మెసేజ్ పెట్టాలి, మీ ఫోన్ నెంబర్. ఇక మీకు మా బుక్స్ కావాలి అని అంటే మీ డోర్ నెంబర్, మీ ఏరియా పిన్ కోడ్ నెంబర్, 2 ఫోన్ నెంబర్లు తప్పకుండా మీరు మాకు పంపాలి. ఒక ఫోన్ నెంబరు అది రింగ్ అవ్వకపోతే మేము మీకు పంపిన బుక్స్ రిటర్న్ వచ్చేస్తాయి. అందుకని మేము పంపే బుక్స్ మీకు అందాలి కాబట్టి 2 ఫోన్ నెంబర్లు మాకు పంపాలి. మీ డోర్, మీ ఏరియా పిన్ కోడ్, మీ అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మేము బుక్స్ మీకు పంపడానికి అవకాశం ఉంటుంది. రాకడలో 2 గుంపులు అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. అనగా రాకడలో 2 గుంపులు ఏంటి అని అంటే, మొదటి గుంపు పరిశుద్ధమైన గుంపు, రెండో గుంపు నిర్లక్ష్యంగా ఉండే గుంపు. ప్రతి సంఘంలో ఈ 2 గుంపులు ఉంటాయి. ఇజ్రాయెల్ ప్రజల్లో మోసే మీద సనుక్కున్న ఒక గుంపు, ఏకీభించిన గుంపు. ఏకీభించిన గుంపు కానానికి చేరింది. యెహోషువ, కాలేబు బయలుదేరిన వాళ్ళు 30 లక్షల మంది. అయితే మిగతా వీళ్ళందరూ ఏమయ్యారు? సనిగారు. కాబట్టి ఈరోజు రెండో రాకడ గురించి మనం తెలుసుకునే ముందు బైబిల్లోంచి చాలా అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. భవిష్యత్తులో సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో, సంఘం అనగా ఏమిటో, ఎత్తబడే సంఘంలో ఎవరు ఉంటారో, సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకంలో ఎవరు విడవబడుదురో, ఇలాంటి విషయాల గురించి చాలా వివరంగా ఈనాడు మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఎక్లీసియా అనగా పరిశుద్ధపరచబడిన సంఘం, అనగా పిలువబడిన లేక ప్రత్యేకించబడిన లేక విమోచింపబడిన, రక్షణ పొంది లోకముల నుండి ప్రత్యేకింపబడి దేవుని పిలుపుని అందుకొని పరిశుద్ధులుగా జీవిస్తారో వారే సంఘము, రక్షణ పొందినవారు. ఎవరైతే పరిశుద్ధులుగా సంఘముగా ఎంచబడుదురో ఆ సంఘం యొక్క పరిశుద్ధత చూసిన ఆ ప్రభు సంతోషముతో ఆయన పిలుస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనే స్వయంగా పిలుస్తాడు. యేసు ప్రభు రెండో రాకడలో 2 ఘట్టాల్లో మొదటి ఘట్టంలో క్రీస్తే పిలుస్తాడు. దేవదూతలు బోర్లు ఊదవు. రెండో రాకడలో 2వ ఘట్టంలో దేవదూతలు బోర ఊదుతాయి. అప్పుడు భూమి మీదకి ప్రభు వస్తారు. అప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన స్థాపిస్తారు.
అయితే ఇక్కడ మనం ఒక సత్యాన్ని గుర్తించాలి. యేసుప్రభు రెండో రాకడలో స్వయంగా ఆయనే పిలుస్తారు కాబట్టి దాన్ని బూర అన్నారు. వాస్తవానికి అది బోర ఏం కాదు, కానీ ఆయన పిలిచినప్పుడు మనందరికీ ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో లాజరు బయటికి రా అన్నట్టే ఆయన ఒక్కసారి పిలిచేటప్పుడు ఆ ఒక్క పిలుపులోనే అందరి పేర్లు ఉంటాయి. లేక అందరికీ వినబడుతుందా అనంటే తమ సాక్ష్యాన్ని కాపాడుకొని పరిశుద్ధంగా ఎవరు జీవిస్తారో వాళ్ళకి మాత్రమే ఆయన స్వరము వినబడుతుంది. ఎందుకంటే అది పెండ్లి సంఘం, వధువు సంఘం, పరిశుద్ధ సంఘం, ఎక్లీసియా అనే సంఘం. ఈ సంఘంలో దేవునికి అతనికి ప్రార్థన విజ్ఞాపనల ద్వారాగా ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. మరి చాలామంది ప్రార్థనలు ఏకీపించరు కదా, అది రెండో గుంపు. సనుక్కునే వాళ్ళు ఉంటారు, అది రెండో గుంపు. ఏకీపించడానికి వారు ఉంటారు, వారు వెనకబడ్డ గుంపు. వీళ్ళంతా వెనక గుంపు. అంటే ముందున్న గుంపు ఏంటి? ఏకీపిస్తారు. పాస్టర్ గారు ఏది చెప్తే అదే వింటారు, దాని ప్రకారంగా జీవిస్తారు, దాని ప్రకారంగా సహకరిస్తారు. దైవజనులోంచి చెప్పిన ప్రతి మాట వాళ్ళు నమ్ముతారు. కానీ ఇంకో గుంపు ఉంటుంది సంఘంలో, వాళ్ళు ఏకీపించరు, నమ్మరు. ఆయనకే చెప్పాడా, మాకు చెప్పడా అంటే ఆయన ఇష్టమైన అంతానే ఇలాగా వాళ్ళు దైవజనుడిని వ్యతిరేకిస్తారు. అందుకని అది కోరాహు గుంపు, అది అహరోను కుమారులిద్దరూ తిరుగుబాటు చేసిన గుంపు, ఎంబ్రే గుంపు. ఇలాంటి గుంపులు బైబిల్లో చాలా ఉన్నాయి. కొడిసిందో నేను మీకు చూపిస్తాను. అయితే ఈ గుంపు వ్యతిరేకిస్తారు క్రైస్తవులే, కానీ వారు ఈ లోకములో దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తారు, దైవజనుడిని దైవవాక్యాన్ని వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకించినప్పుడు వాళ్ళు క్రియల్లో చూపిస్తారు. ఎలాగంటే సనుక్కుంటారు. 1 బైబిల్ చదవరు, 2 బైబిల్ తెచ్చుకోరు, 3 ప్రార్థనలు ఏకీవించరు, నియామక కార్యక్రమాలకు రారు, దైవజనుడిని ప్రతిసారి వ్యతిరేకిస్తుంటారు. ఈ గుంపు కోరాహు కుటుంబానికి, కోరాహుతో ఏకీవించిన వారికి, కుటుంబానికి కాదు ఏకీవించిన వారికి. కోరాహు పిల్లలు ఏకీవించలేదు. కోరాహులో పుట్టిన వాళ్ళందరూ కోరాహుని వ్యతిరేకించి మోసే పక్షానికి వచ్చారు, కానీ వాళ్ళు రక్షించబడ్డారు. కోరాహుతో 200 మంది పైగా ఏకీవించారు. వాళ్ళందరూ భూకంపం వచ్చి చచ్చిపోయారు. అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, కడబూర శబ్దం మ్రోగినప్పుడు పరిశుద్ధ గుంపు ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలు అయితే ఉందో అన్ని సంఘాల్లోంచి కూడా కొంతమంది ఎత్తబడతారు. అలా ఎత్తబడినప్పుడు సమాధులు తెరబడతాయి అని వ్రాయబడింది. సమాధులు అనగా సమాధులను కాదు, వారి శరీరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి అవి లేపబడతాయి. ఇప్పుడు మరణించిన వాళ్ళందరూ పరిస్థితులు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఉన్న వాళ్ళు అందరు శవాలు సమాధుల్లో లేవు. కొందరు సముద్రంలో చేపలకి, కొందరు అడవిలో మృగాలకి, కొందరు అగ్నికి ఆహుతయ్యారు, కొందరు సమాధులే లేవు, అసలు వాళ్ళు డెడ్ బాడీలే దొరకలేదు, కొందరు నదిలో పడిపోయారు, చేపలు ఎత్తుకుపోయాయి. ఇలా చాలామంది క్రైస్తవులు అన్నబడ్డ వాళ్ళు ఆనాడు సింహం గుహలో వేసి చంపిన మనుషులు ఉన్నారు, చచ్చిపోయిన పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధులకు శరీరాలు సింహాలు కూడా పీక్కొని తిన్నాయి. అంటే వాళ్ళకి సమాధులు లేవు. మరి సమాధులు తెరవబడతాయి అని అంటే మధ్యాకాశంలోకి రావడానికి భూమికిని మధ్యాకాశం పైన ఉన్న పరదేశికి ఉన్న తేడా విభేదాలు ఏమిటనంటే, పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన శబ్దం విని ఒక్కసారే విశ్రాంతి తీసుకుంటున్న ఆత్మలో తులుక్కుబడి లేస్తాయి. లేచి ప్రభుని ఎదుర్కోవడానికి ముందు వెళ్తారు. ఆ రెప్పపాట్లోనే వాళ్ళు వెనకాల సజీవం ఉన్న మనం కూడా ఎత్తబడతాం. అయితే అలా ఎత్తబడినప్పుడు మరి సమాధుల్లో చూసారా, వాళ్ళు వస్తారు. నదిలో ఉన్నారు చూసారా, చచ్చిపోయారు, వాళ్ళు నదిలోంచి బయటకు వస్తారు. అగ్నిలు కాలిపోయి ఆహుతైపోయారు కదా, వాళ్ళు వస్తారు. అడవుల్లో ఎక్కడెక్కడో మృగాలు ఎత్తిపోయాయి కదా, వాళ్ళు వస్తారు. మరి వాళ్ళకి సమాధులు లేవు కదా, సమాధులు లేవు.
కానీ వారి ఆత్మలు యథార్థంగా జీవించారు. క్రీస్తు కొరకు వాళ్ళు బలైపోయారు. కొంతమంది ఫ్లైట్ కూలిపోయి చనిపోయారు, కొంతమంది హెలికాప్టర్ కూలిపోయి చనిపోయారు, కొంతమంది రకరకాలుగా చనిపోయారు. మరి వాళ్ళకి సమాధులు లేవు కదా. క్రైస్తవులు అందరికీ సమాధులు లేవు, కొందరికే సమాధులు ఉన్నాయి. ఇప్పుడు బస్సు వెళ్తుంది అనుకోండి, ఆ బస్సులో సిద్ధపడి ఉన్న వాళ్ళు ఎంతమంది ఎత్తున్నారో అంతమంది ఎత్తపడతారు. కండక్టరు ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కసారి కౌంటింగ్ చేసుకుంటాడు. అరే ఇదేంటిది, చివరికి వచ్చింది బస్సు, ఈ చివరి స్టేజ్లో 20 మంది దిగాలి కదా, ఇదేంటి 4 ఉన్నారేంటి, 16 మంది ఏమయ్యారు, ఒక రకమైన ఆలోచనలో పడిపోతారు. ట్రైన్లోంచి ఎత్తపడతారు, ఫ్లైట్లోంచి ఎత్తపడతారు. ఒకవేళ ఫ్లైట్ నడిపేవాడే కానీ అతడు క్రైస్తవుడు అనుకోండి, ఆ ఫ్లైట్ సంగతి తర్వాత విషయం. ట్రైన్లో కూడా ఒక క్రైస్తవుడు ఉంటాడు నడిపేవాడు, ఇంకొకడు హిందువు ఉంటాడు. ఫ్లైట్లో కూడా ఒక అల్ప విశ్వాసి ఇద్దరిని పెడతారు. అమెరికాలో ఇప్పటికే యేసుక్రీస్తు వస్తే ఫ్లైట్ నడిపేవాడు ఎత్తబడవచ్చు అని చెప్పి ఒక క్రైస్తవుడిని, బాప్తిజం పొందలేని యొక్క హిందూని ఇద్దరిని అపార్ట్మెంట్ చేసి ఇద్దరిని పెడుతున్నారు ఇప్పుడు. అయితే ఈ ఫ్లైట్లో ఉన్నవాళ్ళు కూడా సిద్ధపడి ఉన్నవాళ్ళు సగం మంది అనుకోండి ఎత్తపడతారు. ఒకవేళ అందులో ఎక్కువ మంది సిద్ధపడి ఉన్నారు, ఇద్దరే మిగిలేరు. 498 మంది ఎత్తపడ్డారు అనుకుందాం. ఫ్లైటులో 500 మంది ఉంటారు అంటే ఇప్పుడు ఇద్దరే ఉన్నారు కదా. ఫ్లైట్కున్న గొప్ప సంగతి ఏంటంటే లెక్కింపులు ఉంటాయి. ఎక్కినప్పుడు లెక్కింపు ఉంటుంది, దిగినప్పుడు లెక్కింపు ఉంటుంది. సీసీ కెమెరాలకి అంతు చిక్కని సంఘటన ఈ 2 రకాలు జరుగుతుంది. అలా జరిగినప్పుడు ప్రపంచం అల్లుకొల్లాలి. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగి రాలేదు, వాళ్ళు ఎత్తబడ్డారు. మార్గ మధ్యలో బైక్ నడుపుతున్న వాళ్ళు బైక్ అక్కడే ఉంది, వెళ్ళిపోయింది, మనుషులు లేరు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు అనే పదంలో ఒకే రోజు మనకి పగలనుకోండి, అమెరికా వాళ్ళకి మనకి 12 గంటల డిఫరెంట్ ఉంటుంది. మనకు పగలైతే యేసుప్రభు రాకడ, వాళ్ళకి రాత్రి అవుతుంది. కొన్ని ప్రాంతాన్ని వేకువజామున అవుతుంది. మరి కొన్ని రాష్ట్రాల్లో అది అర్ధరాత్రి 3 అవ్వచ్చు, అది 4 అవ్వచ్చు. కొన్ని ప్రాంతాలకి ఉదయం తెల్లవారుతుందని అయ్యి ఉండొచ్చు, కొన్ని ప్రాంతాలకు అది మధ్యాహ్నం 1 గంట అవ్వచ్చు, కొన్ని ప్రాంతాలకి రాత్రి అవ్వచ్చు, లేక సాయంత్రం అవ్వచ్చు, లేక అర్ధరాత్రి అవ్వచ్చు. ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. అది యేసుప్రభులో ఉన్న గొప్ప సంగతి. యేసుప్రభు మొదటి రాకడలో అన్ని ప్రాంతాల్లోంచి ఒకేసారి ఎత్తబడరు, అంటే ఒకేసారి ఎత్తబడతారు. కానీ ఇక్కడ సమయానికి అక్కడ సమయానికి తేడాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మన ఇండియా టైంకి క్వైట్ సమయానికి ఇంచుమించుగా 3 గంటలు డిఫరెంట్ ఉంటుంది. అబుదాబికి కనీసం 2 గంటలు, సింగపూర్కి 8 గంటలు, అమెరికాకి 12 గంటలు. అంటే రాత్రి అక్కడ వచ్చాడు అనుకోండి, మనం ఇక్కడ పొద్దున పళ్ళు తోముకుంటూ ఉంటాం. అంటే సమయం ఒకటే, ఒకసారే వస్తాడు. కానీ ఒకరోజు సూర్యుడు అక్కడ ఉదయిస్తాడు, ఇక్కడ చీకటి ఉంటుంది, ఇక్కడ చంద్రుడు ఉంటాడు. అయితే వేరు సమయాలు ఉంటాయి. కాబట్టి అందుకని బైబిల్లో ప్రభు ఏమన్నాడంటే, ఆయన ఎప్పుడు వచ్చినో తెలీదు. మధ్యరాత్రి వేళ వచ్చును, మధ్యాహ్నం వచ్చును, కోడి కుయిపు మునుపు వచ్చును, కోడి కూసినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చినో దొంగ వలె వచ్చును. కాబట్టి సిద్ధపడిన సంఘం ఎత్తబడుతుంది. బ్రతుకు ఉన్న మనము ఎత్తబడతాము. మనకు ముందు ఉన్న వాళ్ళు ప్రభు దగ్గర ముందు వెళ్తారు. వాళ్ళకి మనకి 1-2 సెకండ్ల తేడాలో వాళ్ళు ముందు ఉంటారు, మనం ఉంటాం, ఎలాగంటాం. అందుకని ఆశ్చర్యం ఏంటంటే, విడబడ్డ వాళ్ళందరూ ఎత్తబడ్డ వాళ్ళ కోసం వాళ్ళు ఏమయ్యారో గల్లంతో అయ్యారని పేపర్లో హెడ్లైన్లు వస్తాయి. ఇక టీవీ ఛానల్ అందరూ కూడా కెమెరాలు పట్టుకొని ఏమయ్యారు వీళ్ళు అని ప్రపంచం అల్లకొల్లం అయిపోద్ది. అందుకనే అంత శ్రమ ఎప్పుడు కలగలేదు, ఎన్నడూ కలగబోదు అనే మాట మనకు బైబిల్లో స్పష్టంగా మార్కు సువార్తలో, లూకా సువార్తలో, మత్తయి సువార్తలో బొమ్మారు చెప్పబడ్డాయి. ఒక హీరో గారు రెడీ యాక్షన్ అని డైరెక్టర్ గారు చెప్పారు. ఆయన డ్యాన్స్ కడుతున్నాడు లేదా ఫైట్ చేస్తున్నాడు అనుకోండి, ఆ రాకడ సమయంలో అతను సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఎత్తబడతాడు. డైరెక్టర్ గారికి ఆశ్చర్యం అయిపోద్ది, ఇప్పుడే కదా మన హీరో గారు డ్యాన్స్ కట్టారు, ఏమైపోయారు అని చెప్పి విచిత్రంగా ఆయన ఏం చేస్తాడు, టీవీ ఛానల్ వాళ్ళకి వార్త అందిస్తాడు.
ఇప్పుడు ఫిలిం ఆగిపోయింది, సీరియల్ ఆగిపోయింది, ఒక డైరెక్టర్ ఎత్తబడ్డాడు. యాక్టర్లు అందరూ ఉన్నారు, డైరెక్టర్ లేకుండా సినిమా నడదు. కాబట్టి డైరెక్టర్ ఎత్తబడ్డాడు, ప్రొడ్యూసర్ ఎత్తబడ్డా పర్వాలేదు, డైరెక్టర్ ఎత్తబడకూడదు, యాక్టర్స్ ఎత్తబడకూడదు, హీరోని అసలు ఎత్తబడకూడదు. ఫిలిం అంతా ఎవరైనా కానీ ఒకళ్ళు తప్పిపోతే అలాంటి మనిషిని ఇంకొకళ్ళు పెట్టి నటింపజేస్తారు. విలన్కి, హీరోకి, హీరోనికి, డైరెక్టర్కి, ఈ నలుగురికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అందుకనే సినిమాలు తీసేవాళ్ళు మొదటి సీను, మధ్యలో సీను, లాస్ట్లో ఎండింగ్ సీను ముందు తీసేస్తారు. ఏమో మధ్యలో వీళ్ళు ఏమైనా అవుతారేమో అన్న భయంతో డైరెక్టర్ ఈ 3 సీన్లు తీసేస్తారు. మధ్యలో ఏమైనా అయిందనుకోండి, ఆ మనిషి చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అలాంటి మనిషిని ఇంకొక వ్యక్తిని మధ్యలో చూపించి చివరి తీసిన సీన్ కలిపేస్తారు. మనిషి బతికే ఉన్నాడు అనుకుంటారు. చనిపోయాడని తెలిసింది కదా, అప్పుడు ఆ సినిమా హిట్ అయిపోద్ది. చనిపోయాడు, అతను ఎలాగుంటాడని చెప్పి ఆ సినిమాకి దండుగా వెళ్ళిపోయి చూసేస్తాను. కాబట్టి ప్రియులారా, నేను కూడా 6 చిత్రాలు, అంటే నేను కూడా డైరెక్షన్ చేశాను, నేను కూడా నటించాను ఒకప్పుడు. అయితే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సువార్త అందించాలన్న నేపథ్యంలో నేను కూడా ఫిలిమ్స్ ఎలా తీయాలని నేర్చుకున్నాను. కాబట్టి క్రైస్తవ చిత్రాలు తీశాను. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే యేసుప్రభు రెండో రాకడ ఘటన చాలా ఆశ్చర్యాన్ని కొలిపే వింతైన దృశ్యం. అంత శ్రమ కలగలేదు అనే మాట అందుకనే అలా వాడాడు. అంటే శ్రమలు ఉండవా అంటే శ్రమలు ఉంటాయి, కానీ ప్రపంచ నియంత ప్రపంచాన్నే తన అదుపులోకి తీసుకొని 3.5 సంవత్సరాలు శాంతి సందేశాన్ని అందిస్తాడు. ఆర్థికంగా సహాయం చేస్తాడు, అప్పులు కొట్టేస్తాడు. ఇక క్రైస్తవులేంటి, ఏ జాతి వారినైనా, ఏ మతస్థులైనా ప్రపంచ నియంత ఇట్టే ఆకర్షించే సామర్థ్యం ఉంటుంది. అందరూ అతను అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు 10 కోట్ల అప్పు ఉన్నవాడు అప్పు కొట్టేస్తే అతని మాట ఎవరు వినరు? అతను హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. లేని వాళ్ళకి ప్రభుత్వమే రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టేస్తుంది, అద్భుతమైన ప్యాలెస్లు కట్టేస్తుంది. మరి అలాంటప్పుడు ఏమవుతుంది? ప్రపంచం అతనికి సరెండర్ అయిపోతారు, 10 మంది రాజులు సరెండర్ అయిపోతారు, ప్రపంచం సరెండర్ అయిపోతుంది. అలాంటి సమయంలో 3.5 సంవత్సరాలు శాంతి పరిపాలన తర్వాత మరో 3.5 సంవత్సరాలు ఇక అసలైన సైతాను రూపం బయటపడుతుంది. ఇది భయంకరమైన శ్రమల్లోంచి విడబడ్డ వాళ్ళు వెళ్తారు. అయితే యేసుప్రభు రెండో రాకడ తర్వాత 7 ఏండ్లు వ్యవధి శ్రమ తర్వాత యేసుక్రీస్తు 1000 ఏండ్లు ఈ భూమిని పరిపాలిస్తాడు. 7 ఏండ్లు శ్రమల తర్వాత క్రీస్తు మళ్ళీ రెండో ఘట్టములో దేవదూతలు బోర ఊదుచుండగా క్రీస్తు భూమి మీద అడుగు పెడతాడు. 1000 ఏండ్ల పరిపాలన కొనసాగిన తర్వాత అప్పుడు ఎత్తబడిన సంఘానికి బహుమతులు ఇచ్చి అక్కడి నుంచి అక్కడ తరబీదు ఇచ్చి వారిని భూమి మీద తీసుకొస్తాడు. అంటే యేసుప్రభు రెండో రాకడ జరిగిన తర్వాత మధ్యలో 7 ఏండ్లు గ్యాపు, 1000 ఏండ్లు గ్యాపు. ఆ తర్వాత లాస్ట్లో 1000 ఏళ్ళ తర్వాత ధవల సింహాసనం తీర్పు జరుగుతుంది. 1000 ఏళ్ళ పరిపాలన కూడా తీర్పు జరుగుతుందా? జరుగుతుంది. దేవదూతలకు తీర్పు ఉంటుంది. నమ్మలేని యూదులకు, ఇజ్రాయెల్ కూడా తీర్పు ఉంటుంది. ఎత్తబడిన వాళ్ళు ధన్యులవుతారు. 1000 ఏళ్ళ పరిపాలన కూడా తీర్పు ఉంటుంది. ఈ తీర్పులు అంశాలు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ నేను చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు సర్ప్రైజ్ చేసుకుంటే మీకు అన్నీ అర్థమవుతాయి. ఈ విషయంలో మీరు నాతో సహకరించాలి. ఇప్పుడు సంఘం ఎత్తబడిపోయింది, వాళ్ళు వస్తున్నారు, తరబీదు పొంది భూమి మీదకి వస్తున్నారు. 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. అదే సమయంలో ఇజ్రాయెల్కి తీర్పు తీరుస్తాడు. వాళ్ళు నమ్మారు, మారుమనసు పొందారు. తర్వాత మృతులైన వారు కూడా, అసక్షలైన వారు కూడా మళ్ళీ తిరిగి బ్రతుకుతారు. అదే ప్రకటన 20:5-6 వచనాల్లో చాలా వివరంగా ఉంటుంది. వారు బ్రతికిన వారే యేసుతో 1000 ఏళ్ళు పరిపాలన చేశారు. ఇవన్నీ కూడా ఘటాలు మనకి తెలుసున్న ఘటం. అయితే రెండో రాకడకి మధ్యన 7 ఏండ్లు, ఆ తర్వాత 1000 ఏండ్లు. ఈ గ్యాప్ చివరి తీర్పు ధవల సింహాసనం తీర్పు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో, అంటే అందులో జీవగ్రంథం పేరేముంటుంది? ఇక చివరి పునరుత్థానం అనేది కీడు పునరుత్థానం, అగ్నిగుండానికి సంబంధించిన పునరుత్థానం, శ్రమ పునరుత్థానం. అంటే మొదటి పునరుత్థానము అని అంటే మొదటి పునరుత్థానంలో కూడా చాలా పునరుత్థానాలు ఉన్నాయి. ఇదంతా కూడా జీవ పునరుత్థానం సంబంధించింది. ఇదంతా కూడా వరుసగా నేను చెప్తాను.
అయితే నువ్వు జీవ పునరుత్థానానికి చెంది ఉండాలి అని అంటే ఒక్క విషయం మనం గుర్తించాలి. మనలో చిన్న లోపం ఉండకూడదు, చిన్న పాపం ఉండకూడదు. చిన్న దోషం ఉన్న పెట్రోముక్ లైట్ ఉంది కదా, నేను చాలా బాగా వెలిగిస్తాను. ఎందుకంటే గతంలో కరెంటు కొరత ఎక్కువ ఉండేది. పల్లెటూరులో సేవ నేను చేస్తున్నాను, పట్టణాల్లో కూడా నాకు సేవ బాగా తెలుసు. ఇండియా అంతా సువార్త చేశాను. ఒక బెంగళూరు, కలకత్తా వెళ్ళలేదు అంతే. చెన్నై, గుజరాత్, సూరత్, రిషికేశ్, బొంబాయి, ఢిల్లీ, కన్యాకుమారి, హైదరాబాద్, అన్ని సిటీల్లో సువార్త చేశాను. నాకు పట్టణాల్లో సేవ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కదా, మరి నేను హిందీ బాగా మాట్లాడతాను, ఆయా భాషలు మాట్లాడతాను. మరి ఇప్పుడు దేవుడు నన్ను ఎక్కడెట్టాడు? పల్లెటూరులో పెట్టాడు. ఈ పల్లెటూరులో అసలు లైట్లు ఉండవు. ఎంత కష్టం అని అంటే, నేను 30 సంవత్సరాలు సైకిల్ తొక్కాను. 45 సంవత్సరాల సేవ నా జీవితంలో 30 సంవత్సరాలు సైకిల్ తొక్కాను. ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు, ఇప్పటికీ నాకు సొంత బైకు లేదు. అంటే నేను ఏం సంపాదించాను? ఆత్మలు సంపాదించాను. క్రీస్తు కొరకు ఛాలెంజింగ్గా సేవ చేశాను. క్రీస్తు కొరకు అనేక పత్రికలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో రాశాను. ఎంతో సేవ చేశాను, కానీ నా బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం 0. నేను డబ్బు కోసం ఎక్కడ ఎప్పుడు ఎవరిని డిమాండ్ చేయలేదు, అడగలేదు, ఆశించలేదు. పిలిచిన వాళ్ళు తోచింది ఇచ్చేవారు, నేను లెక్క కూడా చూడను. కాబట్టి సహోదరులారా, మనము తెలుసుకుంటున్న 2 గుంపుల్లో ఒక అద్భుతమైన సంఘటన ఈ భూమి మీద జరుగుతుంది. ఏంటి ఆ సంఘటన అని అంటే, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? మొదటి గుంపా? ఇది ఏ గుంపు? మోసే నాయకత్వంలో ముందు వెళ్తున్నారు. అది ఏ గుంపు? దేవుణ్ణి వెంబడించిన గుంపు. మరో గుంపు తరుముతున్నారు. వాళ్ళు అన్యులు. ఇప్పుడు మోసే అక్కడికి వచ్చి ఈ సముద్రాన్ని 2 భాగాలుగా చేశాక, ఇప్పుడు మోసే ఏమంటున్నాడంటే, అప్పటికి పెద్దలను నియమించలేదు. ఐగుప్తులోంచి వీళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో వీళ్ళు డైరెక్ట్గా ఎర్ర సముద్రానికి వచ్చారు. అయితే ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటాలంటే అది పాయలు అవ్వాలి. ఇది పాయలు చేయబడాలి అని అంటే అక్కడ చాలా అద్భుతమైన సంఘటన అక్కడ ఉంది. అందులో ఒంటికను చేపలు ఉన్నాయి, అవి ఇటు తిరుగుతున్నాయి. నీ కర్ర చాపు, ఆజ్ఞాపించు, నా వైపు చూస్తావేంటి అని ప్రభు అన్నప్పుడు అతను కర్ర చాపి ఆ సముద్రాన్ని 2 భాగాలుగా చేసినప్పుడు ఇటు అటు వెళ్తున్న చేపలు మచ్చికి 2 భాగాలుగా నరకబడ్డాయి. సగం అంటే మొండెం అటు, తోక పొట్ట భాగం ఇటు పడ్డాయి. చేపలకి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 ఉంటాయి. కానీ అక్కడ ఉన్న చేపలకి ఒంటి కన్ను చేపలు ఉంటాయి. ఇప్పుడు అవి కొట్టుకుంటున్నాయి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది ఎలాగుందనంటే చాలా చక్కగా ఇలా ఎత్తబడి ఉంది. ఎలాగ ఎత్తబడి ఉంది అని అంటే బైబిల్లోని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందనంటే నిర్గమకాండం 14:22, ఆ నీరు ఇరుపక్కల గోడ వలె నుండెను అనే మాట అక్కడ రాస్తుంది. అంటే గోడలాగా ఉంది. మీరు వెళ్తుంటే చేపలు కనబడుతున్నాయి ఈ పక్కన కూడా. అక్కడ సంఘంలో పెద్దలు అనేవాళ్ళు ఎప్పుడు వచ్చారంటే తర్వాత 12 గోత్రాల నుంచి మోసే గారు డివైడ్ చేశాడు. అంతవరకు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక డివైడ్ అనేది, ఒక నిబంధన అనేది లేదు. ఎర్ర సముద్రం దాటాక ఈ నిబంధన ఇవన్నీ వచ్చాయి అన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు ఇలా దాటారో అక్కడ 12 మందిని పెట్టాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మాటకారులు అందరూ వచ్చి, ఆగండి, సముద్రంలోకి వెళ్ళిపోతే ఒకవేళ వచ్చి మనమే పడిపోద్దేమో అని పెద్దలు అన్నారనుకోండి, దేవుడు కోపం వస్తుంది. అనలేదు. మోసే ఏది చెబితే అదే సూటిగా నమ్మారు. ఎందుకంటే దేవుడు మోసేని అడ్డు పెట్టుకుని ఐగుప్తులు ఇంతకుముందు చేసిన అద్భుతాలన్నీ 10. చివరి అద్భుతం ఏంటి? పరిశుద్ధ గొర్రెపిల్ల వధించబడింది. ఆ రక్తాన్ని ఎప్పుడైతే చిందించబడిందో అప్పుడు వారికి విడుదల కలిగింది. యేసుక్రీస్తు నందున్న ప్రియులారా, మనం 2వ రాకడికి ఎత్తబడాలంటే గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల ఎలాగైతే వధించబడి ఆ రక్తంలో నీవు నేను కడగబడ్డామో, ఆ నిష్కలంకమైన గొర్రెపిల్ల నా కొరకు మధ్యాకాశానికి వస్తుంది. కాబట్టి నువ్వు కూడా గొర్రెపిల్లలాగా శాంతమూర్తివై ఉండాలి, పరిశుద్ధులవై ఉండాలి, పరిశుద్ధురాలవై ఉండాలి. వాక్యముతో అడుగులు వేయాలి, వాక్యం ప్రకటిస్తున్న వాళ్ళని వెంబడించాలి. దైవజనులతో ప్రార్థనలో, సహవాసంలో నువ్వు వెంబడించిన దానివైతే ఎత్తబడతావు. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే నీలో పాపం ఉందన్నమాట. పాపానికి మరొక పురుషుడి పేరు ఉంది బైబిల్లో.
పాపము అనగా అర్థం ఏంటి తెలుసా? మరొక పురుషుడు లేక మరొక స్త్రీ అని అర్థం. యేసుక్రీస్తునందు ఉన్న వాళ్ళు వాక్యానికి లోబడకుండా తమ ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు అక్రమ సంబంధంలో ఉన్నారనమాట. అక్రమ సంబంధంలో అంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకని రోమా 13:11 ఎలాగుంది? కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేలైనది. చూసారా? అయితే ఈ వాక్యాలు రోమా 15:4 అయితే మనకు బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడినని తెలుసుకొను. ఇక్కడ చాలా అద్భుతంగా వ్రాయబడింది. ఒకటి వ్రాయబడింది. ఎందుకని? సనుక్కున్న వాళ్ళు చనిపోయారు, ఏకీపించిన వాళ్ళు గమనించారు. సనుక్కోవడం అంటే ఏకీపించకపోవడమే సనుక్కోవడం. సాతాను నిన్ను దారి తప్పించడానికి ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు ఎలా సనుక్కొని పతనమయ్యారో, కోరహు ఎలా పతనమయ్యాడు, అహరోను పిల్లలు ఎలా పతనమయ్యారో, అహరోను మిర్యాముల మధ్యలో నెబోకోడ మీద ఎలా చనిపోయారో గమ్యం చూడలేకపోయారు. సనుక్కునే వాళ్ళందరూ కూడా రెండో రాకడలో ఎత్తబడలేరు. దైవజనుడు చెప్పిన వాక్యానికి ఎవరైతే తమ హృదయాన్ని సమర్పించి దీన మనస్కులై సాత్వికులై లోబడి తమ సాక్ష్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకొని పరిశుద్ధులుగా జీవించబడ్డవారు మాత్రమే, వారికి మాత్రమే ఆ ప్రభు స్వరం వినబడుతుంది. ఈ కడబూర అనేది కేవలం క్రీస్తే పిలిచే ఆ శబ్దం. క్రీస్తే నిన్ను పిలుస్తాడు, దేవదూతలు కాదు. రెండో ఘట్టంలో దేవదూతలు పిలుస్తాయి, రెండో ఘట్టంలో దేవదూతలు బోర్లు ఊదుతాయి. కానీ లాజరును లేపిన స్వరం నీవు నేను వినే సమయాన్ని మనం వచ్చాం. కాబట్టి సిద్ధపడి మనం సరిచేసుకుందాం. సంఘానికి వెళ్తున్న నా ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా నమ్మకంగా ఉండండి. మీ సంఘాల్లో నమ్మకంగా ఉండండి. మీ దైవదాసుడు చెప్పిన ప్రసంగాలకి మీ హృదయాలు ఇచ్చి అనేకలను క్రీస్తులకు నడిపించండి. దయచేసి వ్యతిరేకించకండి. అది దురాత్మలు అని మీరు గుర్తించండి. ఇప్పుడు దాకా నువ్వు వ్యతిరేకించావా? ఇప్పుడు దాకా నువ్వు తిరుగుబాటు చేసావా? ఇక వద్దు, చాలు. ఇక మీదట నువ్వు తిరుగుబాటు చేయకుండా ఏకీపిస్తే రెండో రాకడలో నువ్వు ఎలా ఎత్తబడతావు అనే విషయాలు దీని తర్వాత వచ్చే ఎపిసోడ్లో మీరు నేర్చుకుంటాం. మా సంఘంలో 40 దినాలు అంటే మేము జనవరి నుంచి 3 నెలలుగా మేము ప్రతి ఉదయం రాత్రులు ప్రార్థన పెడుతున్నాం. అలా పెట్టేటప్పుడు ఇందులో లెంత్ డేస్ కూడా వచ్చాయి. అయితే ఈ మార్చి నెల 29, 30, 31న ప్రత్యేకించి మీటింగ్స్ పెడుతున్నాం. ఈ మీటింగ్స్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మంచి భోజనాలు ఉంటాయి. మీలో ఎవరైనా సరే రావచ్చు. కాబట్టి మీరు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఫోన్ చేయండి, మాతో ఏకీపించండి. మంచి ప్రసంగాలు ఉంటాయి, మంచి భోజనం ఉంటుంది. ఒకవేళ దైవజనులు అయితే మీలో ఎవరైనా స్వార్థికులైతే మాకు తోచిన కానుక కూడా ఇస్తాం. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి. రెండో రాకడ కొరకు సిద్ధపడండి. దేవుడు ఈ మాటలు దించిన పరిశుద్ధ ఈ వాక్ విన్న బిడ్డలు దీవించండి. మీరే మహిమ ఘనత పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై కరుదించినవయ్యా. దేవునివై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినవయ్యా. కురగాల దెబ్బలు